తెలుగు బైబిల్ కథల ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. గత ఎపిసోడ్లో ఆదికాండ గ్రంథమును గూర్చి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో నిర్గమకాండం మొదటి నుండి మెయిన్ ఈరోజు టాపిక్ ఎవరంటే మోషే జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మేమిద్దరం ఒకరినొకరిని అడగడం, అలాగే మేము మాట్లాడుకుని కాన్వర్జేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దయతో మమ్మల్ని మన్నించి కామెంట్ సెక్షన్ మాత్రం షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు యొక్క టాపిక్ వచ్చేసి మోషే ఎవరు, మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? మోషే తల్లిదండ్రుల పేర్లు అమ్రాము యొకేబెదు. ఇప్పుడు అమ్రాము యొకేబెదులకు మోషే ఒక్కడైనా సంతానం లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? మోషేకి ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు. అయితే అన్నయ్య పేరు అహరోను, అక్క పేరు మిరియాము. మోషే పుట్టేటప్పుడు ఐగుప్తు దేశంలో అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మోషే పుట్టినప్పుడు అంతకుముందు ఐగుప్తులో పరిస్థితులు బాగా, ఎందుకంటే అప్పటికే ఫరో రాజు చనిపోతాడు, యోసేపు చనిపోతాడు. ఇక కొత్త ఫరో రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ మీద పగ పెట్టేసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఎక్కడ లేనంత సంతానం అంతా ఇశ్రాయేల్ దగ్గర ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఇటు వ్యాపార రంగంలో కానీ, లేదంటే అభివృద్ధి విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, ఎటు చూసుకున్నా సరే ఐగుప్తుల కన్నా ఇశ్రాయేలులే రామశేషు గ్రామంలో విపరీతంగా ధన సమృద్ధి కలిగిన వాళ్ళని చెప్పి ఆలోచించి ఫరో రాజు ఏంటంటే ఇశ్రాయేల్ని చాలా గట్టిగా బానిసత్వాన్ని వాళ్ళకి అలవాటు చేస్తాడు. చాలా దారుణంగా హింసిస్తాడు. సుమారు 430 సంవత్సరాలు వాళ్ళని కట్టిగా బానిసలో చూస్తాడు. సో ఇలాంటి 430 సంవత్సరాలు పర్టికులర్గా ఒక నెంబర్ చెప్పడానికి గల కారణం ఏంటి? ఇలా చేయడానికి, ఇలా చేస్తానని ముందు తరంలో ఎవరితోనైనా దేవుడు చెప్పాడా? దేవుడు ముందే అబ్రహాము కాలంలోనే తెలియపరిచాడు. ఒకానొక రోజున మీరందరూ బానిసత్వంలోకి వెళ్తారు, మీ వంశం అంతా బానిసత్వం ఉండదని చెప్పి దేవుడు అబ్రహాము కాలం నుండి ముందు 430 సంవత్సరాలు ఉంటారని ముందుగా తెలియపరిచాడు. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ ఫరో రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు సంతానం ఇంకా అభివృద్ధి చెందకూడదు అనే ఒక కారణంతో ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి పుట్టే తొలుచూరు బిడ్డలు మగవాళ్ళందరినీ చంపేయాలి. ఆ మగవాళ్ళందరూ చంపేస్తే ఇశ్రాయేల్ సంతానం అభివృద్ధి చెందని చెప్పి ప్రతి పిల్లలను చంపేస్తూ ఉంటారు. సో ఇలాంటి తరుణంలో మోషే కూడా పుడతాడు. అయితే మోషే తల్లి చాలా తెలివిగా కొన్నాళ్ళు దాచి, ఎందుకంటే పిల్లవాడు పెద్దవాడు అవుతున్నప్పుడు అలర చేయడం మాట్లాడినప్పుడు కామను, ఇక దాసే ఓపిక లేక ఎలాగైనా దొరికేస్తాడు, చంపేస్తాడని భయంతో ఒక జమ్ము పెట్టిని సిద్ధం చేసి నైలు నదిలో వదులుతుంది అనమాట. ఇప్పుడు నైలు నదిలో వదిలేసినటువంటి మోషే ఎవరికి దొరుకుతాడు? ఫరో కుమార్తె ఏటుకట్టున స్నానం చేయడానికి వెళ్తుంటే ఆ నైలు నదిలో ఒక జమ్ము పెట్టి వస్తూ ఉంటుంది. ఆ జమ్ము పెట్టిని ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లని చూసి చాలా సౌందర్యం ఉంది, చాలా అపురూపమైన అందం. ఆ అందాన్ని చూసి ఆ ఫరో కుమార్తె ముగ్ధురాలైపోయి ఈ కుమారుని ఖచ్చితంగా పెంచుకోవాలి, నా కోసం ఈ పిల్లవాడిని పెంచుకోవాలని చెప్పి అనుకుంటది. అప్పుడు దూరం నుండి మిరియాం చూస్తుంది. అప్పుడు వెంటనే ఆ ఫరో కుమార్ దగ్గరకు వచ్చి చెప్పి ఫరో కుమార్తో మాట్లాడి ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని తీసుకొస్తానని చెప్పంటే వెళ్ళి తీసుకురా అని చెప్పంటది. మరి మిరియాము ఎవరిని తీసుకొస్తుంది? మోషే ఆ అమ్మనే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మ ఏంటంటే పాలు ఇచ్చి పెంచుతూ ఈ కుమారుణ్ణి నా కుమారుల్లా పెంచు, అంటే పాలు విడిచేంత వరకు పెంచి ఆ తర్వాత ఇంకా నాకు ఇచ్చే, ఇంకా నేను నా యొక్క అంతఃపురాన్ని తీసుకువెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్పారు అని చెప్పి ఒక రాజులా పెరుగుతాడనమాట. ఐగుప్తులో ఇశ్రాయేలు వంశానికి సంబంధించినటువంటి మోషే ఐగుప్తు రాజుగా వెళ్తాడు. ఐగుప్తు యొక్క అంటే ఇప్పుడు ఫరో కుమార్తెకి ఇంకా ఎవరు లేరు కాబట్టి మనవడుగా ఇంకా అతడే రాజుగా ఉంటాడు. అంతా బాగానే ఉంది. ఐగుప్తు దేశంలో సకల విద్యలో ప్రవీణుడిగా మోషే ఉన్నాడు. ఇంకా రాజుకు మనవడు అంటే ఇంక చెప్పుకోని అవసరం లేదు ప్రతి విషయంలోనూ. అయితే ఐగుప్తు దేశం నుండి పారిపోయి మిద్యాన్ అరణ్యానికి మోషే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుద్ది. ఇప్పుడు రాజు అన్నవాడు ఏం చేస్తాడు, రాజ్యంలో ఏం జరుగుతుందో ప్రజలు ఏం చేస్తున్నారని చెప్పి తెలుసుకుంటా ఉంటాడు. ఇలాంటి తరుణంలో ఒక రోజున మోషే ప్రజలు అసలు ఎలా ఉన్న పరిస్థితిని తెలుసుకుంటే బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడు కొట్టుకుంటూ కనబడుతూ ఉంటారు. ఈ తరుణంలో మోషే ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని ఎడదీసి ఎందుకు మీరు కొట్టుకుంటారని చెప్పి ఎడదీసిన తర్వాత మోషే కోపంతో ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో కప్పెట్టేస్తాడు. కప్పెట్టేసిన తర్వాత బాగానే ఉంటుంది, అక్కడితో అయిపోయింది అనుకుంటా, ఆ ప్రాబ్లం అంతా అయిపోయింది. కానీ ఇంకొక రోజున ఇలాగే తిరుగుతున్న టైంలో ఒక ఐగుప్తీయుడు ఇంకో ఐగుప్తులు ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. ఇద్దరు ఐగుప్తులు కొట్టుకుంటుంటే వాళ్ళని కూడా ఎడదీసి ఎందుకు మీరు ఇలా కొట్టుకుంటారంటే ఆ రోజున ఐగుప్తుని చంపేసినట్టు మా ఇద్దరు కూడా ఒకటి చంపేసి పాత పెట్టేద్దాం అనుకుంటున్నాం అనేప్పటికీ మోషేకి ఒక్కసారిగా భయం ఏర్పడదు. బాబో ఈ విషయం బయటకు వచ్చేసిందని చెప్పి కంగారు పడిపోయి ఏమో
ఈ విషయం అలా పాకుండా ఫరో దగ్గరికి వెళ్ళిపోయిందంటే నన్ను చంపేస్తాడు, ఒక ఐగుప్తిని నేనే చంపానని చెప్తే నన్ను చంపేస్తాడని చెప్పి భయంతో మోషే పారిపోయి రఘుయేలు అని చెప్పి తన మేనమామ దగ్గర ఉంటాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఉంటాడు అక్కడ. ఇత్రోకి కుమార్తెలు ఉన్నారా లేదంటే కుమారులు ఉన్నారా? ఉంటే ఎంతమంది? ఇత్రోకి 7 కుమార్తెలు ఉన్నారు. అంటే ఇప్పుడు మామ దగ్గరికి వెళ్ళారు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇత్రోకి ఉన్నటువంటి 7 కుమార్తెల్లో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరేంటి? అయితే ఆ 7 కుమార్తెలో సిప్పోరా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మోషే సిప్పోరా వీరిద్దరు కలయిక ద్వారా పుట్టిన కుమారుడి పేరేంటి? మోషే సిప్పోరా కలయికతో పుట్టినటువంటి కుమారుడు గెర్షోను. ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు మోషే. 40 సంవత్సరాల తర్వాత అరణ్యం దగ్గర నుంచి మరలా ఇశ్రాయేలీని విడిపించే ఆ స్థాయికి ఎందుకు వచ్చాడు? ఈ మధ్యలో ఏం జరిగింది? ఇశ్రాయేల్ని విడిపించే స్థాయికి వచ్చాడంటే అసలు మోషే ఒక రకంగా ఇశ్రాయేల్ జనాంగానికి పుట్టిన వాగ్దాన పుత్రుడు. ఎలాగైనా సరే విడదీయడం కోసమే ఇదంతా ఒక దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది స్టార్టింగ్ నుండి. అయితే ఇక్కడ మోషే ఇక్కడ గొర్రెలు కాస్తున్న టైంలో ఒక స్వరం పైన వినపడతా ఉంటుంది. ఒక పక్కన ఏంటంటే ఒక పొద కాలిపోతూ ఉంటుంది, మండుతుంది కానీ కాలదు. ఏంటని చెప్పి ఇదేంటి ఈ విచిత్రం ఏంటని చెప్పి చూస్తానికి వచ్చినటువంటి మోషే చెప్పులు తెలిపోతాడు. మోషే ఆ చెప్పులు విడిచిరా, ఇది నా పవిత్ర స్థలం, ఇక్కడ రాకూడదు, చెప్పులే పరిశుద్ధ స్థలం రాకూడదని చెప్పి అంటగానే వెంటనే చెప్పులు తీసి ఆ మాటకు విధేయత చూపుతాడు. అప్పుడు దేవుడు ఒకసారి స్పీడ్గా చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు నువ్వు ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించాలి, వాళ్ళ యొక్క మొర నాకు వినపడింది, వాళ్ళ మూలుగులు వాళ్ళ మొర నేను విన్నాను, నువ్వు వాళ్ళకి నాయకుడివే, వాళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగాన్ని వెంట పెట్టుకుని నేను తీసుకెళ్లే ప్రదేశం, నేను చెప్పిన ప్రదేశాన్ని తీసుకెళ్ళాలని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. అలా చెప్పగానే మోషే వెంటనే సరే ప్రభు అని వెళ్ళిపోతాడు. వింటాడు. అబ్రహాం లాగా అంత విశ్వాసం లేదుగా మోషేకి. బాబోయ్ నాకు ఏం తెలియదు బండి, నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు అని చెప్పి సాకులు చెప్తాడు. 5 సార్లు సాకులు చెప్తాడు. అప్పుడే దేవుడు కోపం వచ్చి, ఏయ్ మోషే, నీకు ఒక అన్న ఉన్నాడు కదా, అహరోన్ అని ఒక అన్న, ఆ అన్నని నీకు నోటి స్వరంగా ఉంచుతా, నేను చెప్పిన ప్రకారంగా నువ్వును మీ అన్న కలిసి వెళ్ళి ఫరో రాజు దగ్గరికి వెళ్ళండి, నేను చెప్పిన ప్రకారం చేయండి అని చెప్పి అంటే అప్పుడు ధైర్యం చేసుకుని అన్నం తీసుకుని వెళ్ళి ఫరో రాజు దగ్గరికి వెళ్తాడు. సరే ఇప్పుడు నేను అడుగుతా, అహరోన్ దగ్గరికి వెళ్ళారు అంటున్నారు కదా, అహరోన్కి దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు? అంటే మోషే నాయకుడిగా పెట్టాడు, మరి అహరోన్కి ఏ స్థానాన్ని ఇచ్చాడు దేవుడు? దేవుడు అహరోన్ని ప్రధాన యాజకుడిగా ఉంచాడు. మరి మిరియాము ప్రవక్తిని, స్త్రీలలో మొదటి ప్రవక్తని ఎవరంటే మిరియాము. ఇప్పుడు మోషే అహరోన్లు ఉన్నారు. మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలను విడిపించమని అడుగుతారు. అలా విడిపించమన్నప్పుడు ఫరో రాజు వెంటనే విడిపించేస్తాడా, లేదంటే ఏమైనా కండిషన్స్ ఏమైనా జరుగుతాయి? ఏమైనా జరుగుతాయి మధ్యలో? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచిందే తండ్రి అయిన దేవుడు. మీరు ఎన్నిసార్లు చేసినా అతను వెళ్ళనివ్వడు, మీరు ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించేంత వరకు నేను చెప్పిన పనులు చేస్తూనే ఉండని చెప్పి ముందుగానే తండ్రి అయిన దేవుడు మోషేతో అహరోన్తో చెప్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అక్కడ కనబడతాయి కొన్ని తెగుళ్ళు, కొన్ని రకాల తెగుళ్ళు రప్పిస్తూ ఉంటాడు. కొన్ని కప్పలు రావడమే కానీ, ఏకలు రావడమే కానీ, పేలు రావడం, రకరకాలుగా నీళ్ళని ఎర్రగా మార్పు, రక్తం కలర్లో అయిపోవడం, రకరకాలుగా తెగులు రప్పించినా సరే ఒక తెగులుగైనా మారతాడనుకుంటే పంపిస్తాను అనేవాడు. స్టార్టింగ్ పంపిస్తానని అనేవాడు కానీ పంపించేవాడు, దేవుడే హృదయాన్ని కఠినపరిచేవాడు కాబట్టి. సో ఆఖరికి ఏదైనా సరే ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎట్టకేలకు మొత్తం మోషే నాయకత్వంలో తీసుకొని దేవుడు ప్రదేశం చెప్తాడు. ఏ ప్రదేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే కనాను దేశం. ఇది ఎవరికి ఇచ్చిన వాగ్దానం అంటే అబ్రహాంకి. అవును, అంటే చూపించబో దేశానికి వెళ్ళాలని అని చెప్పారు కదా, సో అదేంటంటే కనాను దేశం. అప్పుడు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పులో భాగంగా మోషే కనాను దేశానికి వీళ్ళందరినీ నడిపిస్తున్నాడు. సరే ఇప్పుడు తీసుకెళ్తున్నారు, అంతా అయిపోయింది. సరే మార్గం మధ్యలో ఏవైనా మళ్ళీ యుద్ధాలు ఏం జరిగాయా? వీళ్ళు బయలుదేరిన కొంతకాలానికి ఏమవుతుందంటే, కొంత సమయానికి మరి మొత్తం ఐగుప్తు దేశాన్ని అంతటినీ కూడా నాశనం చేసేసి వీళ్ళు బయటకు వచ్చారు. అన్ని ప్రక్కన పెడితే ఐగుప్తు దేశంలో తొలిచూలు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చనిపోతారు. సో ఎంత కష్టాన్ని చూసినటువంటి ఫరో రాజు వీళ్ళని సామాన్యంగా పంపించేస్తాడా? పంపించడు కదా. కాబట్టి వాళ్ళని ఎలా అయినా చంపేయాలి, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది కాబట్టి చంపేసి ఎర్ర సముద్రంలో పడేయాలి అనే ఆలోచనతో పంపేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే మన నాయకుడిగా ఉన్నాడు కదా, ఎర్ర సముద్రం ముందు ఎర్ర సముద్రము, వెనకాలేమో ఫరో సైన్యం వస్తారు. దేవుడిని అడిగినప్పుడు నీ కర్రను ఇలా సముద్రం వైపు చూపనగానే సముద్రం వైపు చూపగానే సముద్రం 2 పాయలు అవుతుంది. ఆ దారిలోనే ఇశ్రాయేలీలు వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఫరో సైన్యం మొత్తం నీటిలో మునిగిపోయి చనిపోతారు. తర్వాత మోషే అహరోన్లు తీసుకెళ్తున్న గ్రామంలో మరి వాళ్ళకి ఆహారం కావాలి, నీళ్లు కావాలి.
వీళ్ళు చాలామంది సుమారు కొన్ని లక్షల మంది వెళ్తా ఉన్నారు. ఈ లక్షల మందికి ఆహారం సిద్ధపరచుకుని వెళ్ళడం కష్టం. ఆ పైగా 40 సంవత్సరాలు అరణ్యంగా నడుచుకుంటే వెళ్ళారు వీళ్ళు, ఏది కనాను చేరడం కోసం. ఈ సందర్భాల్లో మరి ఆహారం ఎలా వచ్చింది, నీళ్ళు ఎలాగ వాళ్ళకి? నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా ఏదైనా ఇక్కడి నుంచి వేరే చోట ప్రయాణం చేయాలంటే మనం ఇంటిల పాతికి వండుకుని వెళ్ళడం అనేది మనకు చాలా కష్టం. అలాంటిది 6 లక్షలు, సుమారుగా 6 లక్షల కాల్బలంతో ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతారు ఇశ్రాయేలీలు. వీళ్ళందరికీ ఆహారం వండాలి అంటే ఇంకా రోజు వండడమే సరిపోద్ది, ప్రయాణానికి టైం ఉండదు. అందుకని దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించేవాడు. ఏ రోజు ఆహారం ఆ రోజు ఫ్రెష్గా పరలోకం నుండి వచ్చేది. సో అది వాళ్ళు తినడానికి ఆహారం అయితే, వాళ్ళు త్రాగడానికి మోషే బండను కర్రతో కొట్టడం ద్వారా వాటర్ వచ్చేవి. సో ఆ వాటర్ని తాగేవారు. ఇలా దేవుడు వారికి ఆహారాన్ని ఇస్తూ నీటినిచ్చేవాడు. సరే, ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే నాయకత్వంలో తీసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి కొన్ని ఉండాలి, ఆజ్ఞలు లాంటి ఎలాంటివి ఉండాలి. ఎందుకంటే ఒక దేవుని యొక్క అడుగుజాడలో వెళ్తున్నారు కాబట్టి మోషే 10 ఆజ్ఞలు తెచ్చాడు. ఆ 10 ఆజ్ఞల తర్వాత వీళ్ళు ఆ ఆజ్ఞల ప్రకారం జీవించారు, లేదంటే దారి తొలగిపోయారా? అసలు ఇక్కడ విషయం ఏంటంటే అప్పటి వరకు వివాహ విషయంలో కావచ్చు కొన్ని ఆజ్ఞలు అసలు ఏమీ లేవు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతికేవారు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేసి ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాను, వీళ్ళందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒక నియమ నిబంధన, ఒక కట్టడలని నేను ఇవ్వాలి. కాబట్టి 10 ఆజ్ఞలను మోషే ద్వారా వీళ్ళందరికీ ఇచ్చి ఆ కట్టడలు వీళ్ళు గైకొని నా మాట విని నా చిత్తాన్ని ప్రకారంగా బ్రతకాలని చెప్పేసి 10 ఆజ్ఞలను దేవుడు ఇస్తాడు మోషే ద్వారా. అలా మోషే దేవుని యొద్ద నుండి 10 ఆజ్ఞలను పొందుకుని ఇశ్రాయేలీయులకు ఇస్తాడు. ఇప్పుడు మోషే 10 ఆజ్ఞలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులందరూ విగ్రహారాధన చేస్తారు. సో అలా విగ్రహారాధన ఎందుకు చేస్తారో సందర్భం ఏంటి? అక్కడ వాళ్ళు మోషే సినాయి పర్వతంకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొచ్చే టైంలో అనుకున్న టైంకి రాడు, కింద అహరోను ఉన్నాడు. మరి అహరోను అడుగుతాడనమాట, మోషే వెళ్ళిన వాడు ఇంకా రాలేదు, ఇక్కడ మరి ఇశ్రాయేల్ జనాంగం ఏంటో నాయకత్వం ఎవరు వహిస్తారు అని చెప్పి అర్థం కాక దేవుడు అన్నాడు అది అన్నాడు అని చెప్పి అహరోను బాధ్యతలు తీసుకొని వీళ్ళని ఎలాగైనా సరే ఆపాలి, ఏదైనా చేయాలని చెప్పి మీ అందరి దగ్గర ఉన్న బంగారం పెట్టి తండని చెప్పి ఆ బంగారాన్ని ఒక ఆ మంటలో వేసి దాన్ని వేసి ఒక దూడకిని తయారు చేసి దాన్ని ఆరాధించడం చేస్తూ ఉంటారు. అలా అహరోను దేవుని యొక్క కోపానికి పాత్రుడు అవుతాడు. విగ్రహారాధన తీసుకొచ్చిన వాడుగా అయిపోయాడు అహరోను. ఇప్పుడు మోషే ఉన్నాడు కదా, చివరి వరకు ఇశ్రాయేల్ జనాంగాన్ని కనాను దేశం చేర్చాడా? మోషే నాయకత్వంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞల మేరకు ప్రతిదీ నమ్మకంగా చేశాడు. కానీ ఒకానొక సందర్భంలో మోషే ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఏంటంటే ప్రతిసారి వాటర్ని అంటే బండను కర్రతో కొడితే వాటర్ వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఈసారి బండను కొట్టొద్దు, బండతో మాట్లాడు నీళ్ళు వస్తుందని చెప్తాడు దేవుడు. కానీ దేవుని మాట వినకుండా మోషే బండను కొడతాడు. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో ఇశ్రాయేలీయులు మాట్లాడుతుంటే వాళ్ళందరినీ ద్రోహులారా అని అంటాడు. ఇవన్నీ అనడం చేత దేవుడు ఆ క్షణాన్ని మోషేతో అంటాడు, నేను మీకు వాగ్దానం ఇచ్చిన కనాను దేశాన్ని నువ్వు చూస్తావు కానీ దాంట్లో ప్రవేశించవు అని. సో అందుకని మోషే చూస్తాడు. మోషే తర్వాత ఇప్పుడు మోషే చనిపోతాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు కాబట్టి అక్కడికి వెళ్లకుండానే చనిపోతాడు. అలా చనిపోయినప్పుడు మోషే స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలి, మామూలుగా అహరోన్కి ఇవ్వాలి. కానీ అహరోన్ దేవుని కోపానికి పాత్రుడు అయిపోయాడు. కాబట్టి మోషే స్థానంలో ఎవరిని పెట్టాడంటే యెహోషువను. యెహోషువ ద్వారా ఇశ్రాయేలు అందరినీ నడిపిస్తూ చివరికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించారు. సరే, ఇప్పుడు ఎవరు వెళ్ళారు దాంట్లోకి? సరే, కనాను దేశానికి ఎవరెవరు వెళ్ళారు? కనాను దేశానికి అంటే ఇశ్రాయేలీయులు బయలుదేరిన వారందరూ వెళ్ళలేదు. కారణం ఏంటంటే వాళ్ళు చాలా మంది కూడా ఐగుప్తు దేశంలో తిన్న వాటిని, ఐగుప్తు దేశంలో ఏ అయితే పాత జీవితం ఉందో దాన్ని గుర్తుపెట్టుకుని బ్రతికారు. సో దేవుడు అవన్నీ చూసి వీళ్ళలో మొదటి తరం అందరినీ కూడా చంపేస్తారు, అరణ్యంలోనే సంహరింపబడేరు అని ఉంటుంది. సో వాళ్ళందరూ అక్కడ చనిపోతే రెండవ తరం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే మొదటి తరంలోని వారైనా యెహోషువ, కాలేబు. సో వీళ్ళు మాత్రం పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వెళ్తారు. మోషే చివరిగా 120 సంవత్సరంలో వయసు గలవాడి మృతి పొందుతాడు. చూసారు కదండి మోషే జీవితం గురించి. ఇంకా చెప్పాలంటే మోషే గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మోషే నమ్మకమైన వాడు. బైబిల్ గ్రంథం నమ్మకమైన వ్యక్తి ఎవరంటే మోషే, మిక్కిలి సాత్వికుడు. ఇలాంటి వ్యక్తి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ఒక్క వీడియోలో ఇవన్నీ చెప్పడం అంత సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా ముగించడం జరిగింది. చూసారు కదండి మోషే గురించి. ఈ వీడియోలో మేము ఏమైనా మిస్టేక్ చెప్తే దయతో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరో నలుగురికి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తులు అవుతారు. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు.